బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లష్కర్ బోనాల జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తుల కొంగు బంగారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఇక ఈ మేరకు పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, తొట్టెలు, ఫలహార బండ్ల ఊరేగింపులతో అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. మరికొద్దిసేపట్లోనే మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు దర్శించుకోనున్నారు. వారి దర్శనం కోసం పోలీసులు ప్రత్యేక లైన్లను ఏర్పాట్లు చేశారు. ఇక అదే విధంగా శివసత్తులకు కూడా మరో క్యూ లైన్లు సిద్ధం చేశారు. ఇక సోమవారం రంగం భవిష్యవాణి అమ్మవారి ఊరేగింపుతో జాతరకు ముగింపు పలకనున్నారు. ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారు దర్శించుకునేందుకు క్యూ కట్టారు. సుమారు 1500 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లుగా డీజీపీ తెలిపారు. ఇక జాతరకు భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాల నుంచి టీజీఎస్ ఆర్టీసీ 175 ప్రత్యేక బస్సులను నడపనుంది. లష్కర్ బోనాల జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తుల కొంగు బంగారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఇక ఈ మేరకు పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, తొట్టెలు, ఫలహార బండ్ల ఊరేగింపులతో అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. మరికొద్దిసేపట్లోనే మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు దర్శించుకోనున్నారు. ఇక వారి దర్శనం కోసం పోలీసులు ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా శివసత్తులకు కూడా మరో క్యూ లైన్లు సిద్ధం చేశారు. ఇక సోమవారం రంగం భవిష్యవాణి అమ్మవారి ఊరేగింపుతో జాతరకు ముగింపు పలకనున్నారు. ఇక ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శించుకునేందుకు క్యూ కట్టారు. సుమారు 1500 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లుగా డీజీపీ తెలిపారు. ఇక జాతరకు భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాల నుంచి టీజీఎస్ ఆర్టీసీ 175 ప్రత్యేక బస్సులను నడపనుంది.